రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దక్షిణ, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మే 31న కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయంటున్న వెదర్ డైరెక్టర్ నాగరత్నతో మా రిపోర్టర్ హరిత ఫేస్ టు ఫేస్. దచ్చి కొడుతున్నాయి. నిన్న భారీ వర్షం నమోదైంది. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు చూసాం. మరి రానున్న 3-4 రోజుల్లో వెదర్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం నుంచి మాట్లాడడానికి మనతో పాటు వెదర్ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం నమస్తే. అండ్ నిన్న భారీ వర్షం చూసాము. ఈ 2-3 రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది స్టేట్ వైడ్? 2-3 రోజుల్లో చూసుకుంటే ఈరోజు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల, అలాగే రాయలసీమ దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు నుంచి 3-4 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు, అట్లాగే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత ఒక్కొక్కప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా ఉరుములు మెరుపులు 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లోని 3-4 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే మేడం, ఈ వర్ష సూచన ఏ జిల్లాల మీద ఉండబోతుంది? ఈ వర్ష సూచనలు చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా దక్షిణ జిల్లాలు, అట్లాగే చూసుకుంటే ఈశాన్య తూర్పు జిల్లాలైనటువంటి మంచిర్యాల ప్రాంతం నుండి వరంగల్, భద్రాద్రి, జయశంకర్, భూపాల్పల్లి, కరీంనగర్, సిద్దిపేట వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. అట్లాగే దక్షిణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్ ఆ పరిసర జిల్లాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో నిన్న భారీ వర్షం చూసాము. హైదరాబాద్ వెదర్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా చూసుకుంటే తేలికపాటి వర్షం ఎక్కువగా కురిసే డ్రిజిల్ అట్లా ఉండే అవకాశం ఉంది. అట్ ద మోస్ట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మార్జినల్ హెవీ, దట్స్ ఆల్. ఓకే మేడం, ఈదురుగాలు ప్రభావం నిన్న చాలా చూసాం. ముఖ్యంగా పిడుగుపాటుకి 2-3 జిల్లాల్లో కూడా మృతి చెందిన సిచ్యువేషన్ ఉంది. అసలు ఈ పిడుగుపాటు వెదర్ కండిషన్స్ ఎందుకు వస్తుంటాయి? మీరు పబ్లిక్ ఇచ్చే జాగ్రత్తలు ఏంటి? పిడుగుపాటు అనేది ఎక్కువగా ఈ హీటింగ్ ఎఫెక్ట్స్ అవి ఎక్కువగా ఉండటం వల్ల, క్లౌడ్లో కొన్ని ఫీచర్స్ అవి ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద క్లౌడ్, విత్ ఇన్ ద క్లౌడ్, క్లౌడ్ టు క్లౌడ్ ఇట్లాంటివి ఉండటం వల్ల ఎలక్ట్రికల్ పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ వచ్చి ఒకదానికోటి ఇంటరాక్ట్ అవుతూ ఉండటం వల్ల నేల మీద ఉన్నటువంటి ఛార్జెస్ వెళ్ళి క్లౌడ్లో ఉన్నటువంటి ఛార్జెస్ని తాకుతూ ఉండటం వల్ల ఆ ఏరియాలో థండర్ బోల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ థండర్ బోల్ట్స్ అవి వచ్చినప్పుడు, థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు, వేగవంతమైన గాలులు వచ్చినప్పుడు 1/2 అవర్ to 1 అవర్ సేఫర్ జోన్స్లో ఉండటం మంచిది. ఒకవేళ ఆరు బయట ప్రదేశంలో ఉంటే కనుక నేల బారున మోకాళ్ళు ఎత్తి ఉండాల్సిన అవసరం ఉంటుంది. నిటారుగా ఉన్న వస్తువులు, ఎలక్ట్రికల్ పోల్స్, చెట్ల వద్దన ఉండించకూడదు. ఓకే మేడం, నిన్న భారీ వర్షం చూసాం కదా, ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది? ముఖ్యంగా జిల్లాలతో పాటు హైదరాబాద్లో ఎక్కువగా చూసుకుంటే మహబూబ్ నగర్ ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ వరకు నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఇక నాగర్ కర్నూలు, హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా 7 నుంచి 9 సెంటీమీటర్ల వరకు నమోదైంది. ఉపరితల ఆవర్తనం అన్నారు, ఏ ప్రాంతంలో ప్రస్తుతం అది ఆవరించి ఉంది? రానున్న 3 రోజులు ఎట్లా ఉండబోతుంది? ఉపరితల ఆవర్తనం అవి మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయింది. ఇంకొక ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉన్నాయి. ఓకే మేడం, రాడార్ లో మన తెలంగాణ మీద ఏ జిల్లాలో ఈ ప్రభావం ఉండబోతుంది? ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని క్లౌడ్ జోన్స్ అవి వచ్చాయి. చూస్తే ఇప్పుడు వనపర్తి, గద్వాల్ రీజియన్, నాగర్ కర్నూల్, ఇక్కడ సిద్దిపేట, వరంగల్, ఇక్కడ జయశంకర్, భూపాల్పల్లి, మంచిర్యాల్, ఈ పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాలు, కొన్ని చోట్ల వికారాబాద్ ఈ ప్రాంతాలు కూడా. సో కాసేపు అయ్యేసరికి ఇవి కూడా వ్యాపించి ఈ క్లౌడ్ వెళ్ళి దీంతో అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, అంటే ఈదురుగాలు ప్రభావం ఉంది కాబట్టి ఎంత స్పీడ్, వేగంతో ఈ గాలులు వీచే అవకాశం ఉంటుంది? ఆ పర్టికులర్ 1 or 2 ప్లేసెస్లో ఎక్కడైతే థండర్ స్టార్మ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందో ఆ ప్లేసెస్లోని 40 to 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1 or 2 ప్లేసెస్లో లైట్ కన్వెక్టివ్ యాక్టివిటీ ఉన్నప్పుడు, కన్వెక్షన్ తక్కువగా ఉన్నప్పుడు
ఆ రీజియన్లోని చూసుకుంటే 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మే నెల 3rd వీక్లో ఎంటర్ కాబోతున్నాము. అంటే ఇప్పటికే మే నెల ఎండింగ్కి వస్తుంది కాబట్టి ప్రజెంట్ గరిష్ట ఉష్ణోగ్రతల పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రం మీద కనిష్ట ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యలో తెలంగాణలో చాలా చోట్ల నమోదవుతున్నాయి. ఓకే మేడం, అంటే నెక్స్ట్ జూన్ రాబోతుంది. నైరుతి ఋతుపవనాల మూవ్మెంట్ ఎట్లా ఉంది? మన ఇండియాకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎక్కువగా కూడా చూసుకుంటే ఈ నైరుతి ఋతుపవనాలు మే 19th కల్లా అండమాన్ నికోబార్ దీవులు, మే 31st ఆ ప్రాంతాల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ మీద నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈసారి వర్షాల ప్రభావం ఎట్లా ఉండబోతుంది? అధిక వర్షాలు చూడొచ్చు అంటారా? తెలంగాణలో చూస్తే ఎక్కువగా కూడా 106% లాంగ్ పీరియడ్ యావరేజ్ తోటి అబౌవ్ నార్మల్ కండిషన్స్ కొన్ని ప్రాంతాల్లోని, నార్మల్ కండిషన్స్ కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. రానున్న 4 రోజులు రాష్ట్రానికి ఏ అలర్ట్ ఇవ్వబోతున్నారు ఈ వర్షాల కారణంగా? రేపటి నుంచి యాక్చువల్లీ థండర్స్టార్మ్ వార్నింగ్స్ అవి కంటిన్యూ అవుతుంటాయి. లైట్ థండర్స్టార్మ్ యాక్టివిటీ రానున్న 3-4 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఎస్, చూడొచ్చు ప్రజెంట్ అయితే రాష్ట్రం మీద ఎల్లో వార్నింగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇటు దక్షిణ జిల్లాలతో పాటు తూర్పు ఈశాన్య జిల్లాలో ఈ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అయితే రేపటి నుంచి 3 రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగుపాటు కురిసే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.